పూర్వం తుముకూరుకు దగ్గరలో కైదల అనే చిన్న గ్రామం ఉండేది. ఆ ఊరిలోనే జక్కనాచారి అనే గొప్ప శిల్పి ఉండేవాడు. ఆయనకు శిల్పకళ అంటే ప్రాణం. తన జీవితాన్ని పూర్తిగా ఆ కళకే అంకితం చేశాడు. స్థానిక రాజు నృపహయ పాలనలో ఆయన వృత్తి జీవితం ప్రారంభమైంది. జక్కనాచారికి పెళ్లై ఢంకనాచారి అనే కుమారుడు పుట్టాడు. కాని భార్యాబిడ్డల కంటే కూడా దేవుడిపట్ల శిల్పకళ పట్ల ఉన్న అనంతమైన భక్తి కారణంగా ఆయన ఒకరోజు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. దేశమంతా తిరుగుతూ అనేక అద్భుతమైన దేవాలయాలు నిర్మిస్తూ పూర్తిగా శిల్పకళలో మునిగిపోయి తన కుటుంబాన్ని గ్రామాన్ని దాదాపు మరిచిపోయాడు. ఇక ఢంకనాచారి కూడా తన తండ్రిలాగే మహాశిల్పిగా ఎదిగాడు. తన తండ్రి ఎక్కడున్నాడో అని వెతుక్కుంటూ అతను ప్రసిద్ధ బేలూరు ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ చెన్నకేశవ ఆలయ నిర్మాణంలో శిల్పిగా చేరాడు. అక్కడ గొప్ప జక్కనాచారి అప్పుడే చెక్కిన అద్భుతమైన విగ్రహాన్ని చూశాడు ఢంకనాచారి. అంత గొప్ప విగ్రహం చూసి పొగడాల్సింది పోయి ఢంకనాచారి ధైర్యంగా ఇలా అన్నాడు: తండ్రి, క్షమించండి. ఈ అద్భుతమైన విగ్రహంలో కూడా ఒక తీవ్రమైన లోపం, దోషం ఉంది. శిల్పశాస్త్ర నియమాల ప్రకారం దేవతా విగ్రహం లోపల జీవమున్న ప్రాణి, క్రిమి, కీటకం లేదా కప్పవంటిది నివసించే ఖాళీ, గుల్ల ఉండడం లేదా విగ్రహంలో కదలిక ఉండడం అనేది క్షమించరాని దోషం. అలాంటి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించకూడదు. ఈ మాటలకు జక్కనాచారికి పట్టరాని కోపం వచ్చింది. నీవు చెప్పింది నిరూపిస్తే సరే, లేదంటే ఒకవేళ ఈ విగ్రహంలో లోపముందని నిరూపిస్తే నేను నా కుడిచేతిని ఖండించుకుంటాను అని పెద్ద సవాలు చేశాడు. ఢంకనాచారి శాంతంగా లోపమున్న చోట ఉలితో గీసి పరీక్ష చేశాడు. ఒక్కసారిగా ఆ చోటు నుండి కొద్దిగా నీరు ప్రవహించింది. ఆ వెంటనే ఒక కప్ప బయటకు దూకింది. అంటే విగ్రహం తయారీ సమయంలో లోపల నీరు, బురద చేరి కప్ప జీవించడానికి చోటు ఏర్పడింది. లోపం నిజంగా బయటపడింది. జక్కన్న తన ప్రతిజ్ఞ ప్రకారం తన చేతిని నరుక్కోవడానికి సిద్ధమయ్యి జక్కన్న తన కుడిచేతిని నరుకున్నాడు. అలా మాటలలో ఆ యువకుడే తన కుమారుడు ఢంకనాచారి అని జక్కన్న తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. అయితే జక్కనాచారికి తన స్వగ్రామమైన క్రిడాపురంలో చెన్నకేశవ ఆలయాన్ని నిర్మించాలనే దర్శనం లభించింది. జక్కన్న పర్యవేక్షణలో ఢంకన చెన్నకేశవ ఆలయాన్ని పూర్తిచేశాడు. తరువాత ఆయన గొప్ప భక్తికి, కళాసేవకు మెచ్చి దేవుడి దయవల్ల జక్కన్న కుడిచెయ్యి పునరుద్ధరించాడని పురాణ గాథ చెబుతోంది. ఆనాటి నుండి ఆయన అమరశిల్పి జక్కన్నగా ప్రసిద్ధి చెందాడు. ఈ సంఘటనను పురస్కరించుకుని క్రిడాపురం అప్పటినుండి కైదాలగా పిలువబడింది. కన్నడలో కై అనే పదానికి చెయ్యి అని అర్థం. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దానిపైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.